నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను సౌజన్య ముందుగా హెడ్లైన్స్ కనిగిరిలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన సీఎం చంద్రబాబు 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కుల ఏర్పాటు స్టోరేజ్ గోడౌన్లు సిద్ధం చేసుకోవాలన్న నాదెండ్ల రైస్ మిల్లర్ల ప్రతినిధులకు స్పష్టం చేసిన మంత్రి పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం 12కు చేరిన మృతుల సంఖ్య భూటాన్లో మోదీ పర్యటన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని ముగిసిన అందశ్రీ అంత్యక్రియలు హాజరైన సీఎం రేవంత్ ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ పరిధి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టు నేతలు మృతి చెందినట్టు సమాచారం అందుతోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఎన్కౌంటర్ను ధృవీకరించారు. బీజాపూర్ గడ్చిరోలీలో ఎన్కౌంటర్ కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే ఎంతమంది నక్సలైట్లు మరణించారో ఆయన నిర్ధారించలేదు. సెర్చ్ ఆపరేషన్ తర్వాత ఈ సంఖ్య తెలుస్తుంది. నిన్న కూడా గరియాబంద్ జిల్లాలో కూడా పోలీసులు నక్సలైట్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. 4 గంటల పాటు పోలీసులకు నక్సలైట్లకు మధ్య నిరంతర కాల్పులు జరిగాయి. అయితే నక్సలైట్లు అడవిలో ఆశ్రయం పొంది అక్కడి నుండి తప్పించుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నక్సలైట్లందరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ పరిధి నేషనల్ పార్క్ ప్రాంతంలో మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో పలువురు మావోయిస్టు నేతలు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ఎన్కౌంటర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? సౌజన్య, ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర 2 రాష్ట్రాల సరిహద్దుల్లో మాత్రం భీకర కొనసాగవచ్చు. ఇటు మావోయిస్టులకు పోలీస్ బలగాలకు ఉదయం నుంచి మాత్రం ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఈ ఎన్కౌంటర్ లో మాత్రం చాలా మంది మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం. ఇంకా అధికారులు మాత్రం ధృవీకరించదు. కానీ ఎన్కౌంటర్ కొనసాగుతుందని మాత్రం ఇప్పటికే ఎస్పీ బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ మాత్రం ప్రకటించడం జరిగింది. ఆపరేషన్ కగా 2026 31 నాటికి భారతదేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించడం జరిగింది. ఈ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిన తర్వాత మాత్రం ఆపరేషన్ ఖగార్లో భాగంగా కర్రెగుట్ట చుట్టూ మాత్రం పోలీసు బలగాలు జల్లెడబెత్తనే అనుకోవచ్చు. సుమారు 6 నెలల కాలం నుండి ఇదే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల
కు సంబంధించిన ప్రాంతం వచ్చేసి కర్రెగుట్టలో ఉన్నాయి. ఈ కర్రెగుట్ట వచ్చేసి సుమారు 1972 చదరపు ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ఉంటుంది, ఫారెస్ట్ ల్యాండ్. ఇక్కడ వచ్చేసి మావోయిస్టులు ఈ ఫారెస్ట్ లోనే గత కొన్ని ఏళ్లుగా మాత్రం అక్కడ ఉంటూ ఈ యొక్క వాళ్ళ మావోయిస్టులకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ప్రకటించిన తర్వాత మావోయిస్టు అణచివేత కోసం పోలీసు బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. ఈ మధ్య కాలంలో చూసుకుంటే సుమారు 4,000 మంది మావోయిస్టులు మాత్రం లొంగిపోవడం జరిగింది. మరికొంతమంది మావోయిస్టులు ఎన్కౌంటర్ ప్రాణాలు కోల్పోయారు. అయితే హిడ్మా టార్గెట్ గా చేసుకుని గత 2 రోజులుగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల సరిహద్దుకు సంబంధించిన దండకాలంలో పోలీసు బలగాలు సుమారు 2,000 మంది పోలీసు బలగాలు జల్లెడబడుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం చూసుకుంటే మాత్రము ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో చాలా మంది మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్ళడం జరిగింది. పోలీసులు వెళ్ళిన నేపథ్యంలో మాత్రం పోలీసులు రాకని గమనించిన మావోయిస్టులు కాల్పులు జరగడం ప్రారంభించారు. ఇక్కడికి మావోయిస్టులకు పోలీసులకు భీకర పోరు కొనసాగుతుంది. ఇప్పటివరకైతే మాత్రం ఎంతమంది మావోయిస్టులు మృతి చెందడం మాత్రం పోలీసులు ధృవీకరించలేదు. కానీ ఇంకా మాత్రం అయితే ఎన్కౌంటర్ కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఎన్కౌంటర్ ముగిసే తర్వాత ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు అనేది ధృవీకరించే పరిస్థితి వచ్చిన సౌజన్య. థ్యాంక్ యూ సుధాకర్. భారత ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్లో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటన కోసం ఈ రోజు ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఇవాళ రేపు భూటాన్లోని థింపులో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థనా ఉత్సవంలో పాల్గొననున్నారు ప్రధాని మోదీ. ఢిల్లీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య పెరిగింది. నిన్న 9 మంది ప్రాణాలు కోల్పోగా ఇవాళ మరో 3 మరణించినట్లు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. దీంతో పేలుడు ఘటనలో మరణించిన వారి సంఖ్య 12కు పెరిగింది. చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిన్న సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది దుర్మరణం పాలవ్వగా 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 3 ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. Under investigation, but a very crucial part, an important part, I think is part of the steering that has been now gathered, that has been picked up, which is right now in their hands. Okay, there is more part. I think that is the steering that still lies out here beneath the railing and. మరోవైపు పేలుడు ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం పలు ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, బస్ టెర్మినల్ వద్ద బందోబస్తు పెంచారు. ఢిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. పేలుడు ఘటనలో కారు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. హర్యానాకు చెందిన నదీం ఖాన్ పేరుతో ఈ కారు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు పోలీసులు.
హుండాయ్ i20 కారులో ఘటన సమయంలో కారులో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. హుండాయ్ i20 కారును తొలుత మహమ్మద్ సల్మాన్ కొన్నారు. అనంతరం అది నదీం ఖాన్ అనే వ్యక్తికి విక్రయించాడట. గురుగ్రామ్ పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ పార్కును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో 329 ఎకరాల్లో పార్కులు ప్రారంభం కానున్నాయి. కనిగిరి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న విశాఖ ఆర్థిక ప్రాంత అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో వచ్చే పెట్టుబడులు, పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం అవసరమైన పాలసీలను రూపొందించాలని సూచనలు జారీ చేశారు. సచివాలయంలో జరిగిన విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి సిఎస్ కె విజయానంద్, ఆర్థిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, పర్యాటక, ఐటీ, మున్సిపల్, పరిశ్రమలు, వ్యవసాయ ప్రణాళిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. విఈఆర్ ప్రాంతం రాష్ట్రానికి గ్రోత్ హబ్గా తీర్చిదిద్దే అంశంపై ముఖ్యమంత్రి వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు ఉన్న వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేసే విషయంలో స్థానికంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులు, ప్రజల జీవన ప్రమాణాలు, సుస్థిర అభివృద్ధి తదితర అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దీనికి సంబంధించిన ఎకనామిక్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సీఎం స్పష్టం చేశారు. మొత్తం 7 అంశాల ఆధారంగా విఈఆర్ గ్లోబల్ ఎకనామిక్ హబ్గా మారుతుందని సీఎం అన్నారు. పోర్టుల ద్వారా కార్గో హ్యాండ్లింగ్తో పెద్ద ఎత్తున లావాదేవీలు జరగాల్సి ఉందని అన్నారు. శ్రీకాకుళం మూలపేట పోర్టు నుంచి రీజియన్లోని కాకినాడ పోర్టు వరకు హింటర్లాండ్లోని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతాలకు చెందిన కార్గోను కూడా రవాణా జరిగేలా చూడాలని సూచించారు. మూలపేట పోర్టు నుంచి దుగరాజపట్నం పోర్టు వరకు షిప్ బిల్డింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యేలా చర్యలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్తర దక్షిణాది రాష్ట్రాలను కలుపుతున్న ఏపీ ఇక ఈస్ట్ వెస్ట్ కారిడార్గాను మారాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 12-15 మ్యానుఫ్యాక్చరింగ్ నోట్స్ కలిగిన ప్రాంతంగా విశాఖ ఎకనామిక్ రీజియన్ మారుతుందని అన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాంతంలో 100 నుంచి 115 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉందని సీఎం అన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోలు అనంతరం సీఎంఆర్ రైస్ నిల్వ కోసం అవసరమైన స్టోరేజ్ గోడౌన్ల ముందుగానే సిద్ధం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు.
సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన రైస్ మిల్లర్స్ ప్రతినిధుల సమావేశం జరిగింది. గత ఏడాది కూటమి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయడంతో పాటు ధాన్యం కొనుగోలులో చరిత్ర సృష్టించిందన్నారు. ఈ సీజన్లో పౌర సరఫరాల శాఖకు 20 లక్షల మెట్రిక్ టన్నుల, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 14 లక్షల మెట్రిక్ టన్నుల సిఎంఆర్ రైస్ నిల్వ కోసం గోడౌన్లను సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. డ్రయర్లు సౌకర్యాలు ఉన్న రైస్ మిల్లులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి గోడౌన్ వద్ద నిరంతర నిఘా ఉండేలా ఏఐ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లాల వారీగా రైస్ మిల్లర్లు 1:2 బ్యాంక్ గ్యారంటీలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఇందుకు సుమారు 35 బ్యాంకులు సేవలు అందిస్తున్నాయని తెలిపారు. భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆజాద్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు దర్శనం కోసం తరలి వస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తుల జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మారుమోగుతోంది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ క్షేత్ర పాలకుడైన బేతల స్వామివారిని భక్తులు మొదట దర్శనం చేసుకున్న అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవడం భక్తులు ఆచరిస్తున్నారు. దర్శన అనంతరం భక్తులు గర్భగుడి వెలుపల గండదీపం వెలిగించి తమ కోరికలను ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు.
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. నల్గొండ దేవరకొండ రహదారిపై రైతులు ఎడ్ల బండ్లతో తెచ్చిన పత్తి మూటలతో రాస్తారోకో నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో నల్గొండ దేవరకొండ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలలో సమస్యల కారణంగా రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు మద్దతు ధర కంటే చాలా తక్కువ అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 6 గాలం కష్టించి పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే తమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, ఎలాగైనా అధికారులు పత్తి కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల హామీతో రైతులు తమ ధర్నాను విరమించుకున్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులో దళిత కుటుంబంపై కొంతమంది దౌర్జన్యం చేశారు. మహిళలను కూడా చూడకుండా ప్రైవేటు పార్టీలపై చేయివేసి అసభ్యంగా ప్రవర్తించి కత్తులతో దాడి చేశారని ఆరోపించారు. రాజకీయ అధికార అండదండలతో అర్ధరాత్రి సమయాల్లో తమకు చెందిన భూమిలో కంచె వేయడాన్ని ప్రశ్నించిన మహిళలు, చిన్నారులపై రౌడీలను తీసుకొచ్చి దౌర్జన్యం చేశారని ఆరోపించారు. మహిళలపై దాడి చేయడమే కాకుండా తిరిగి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. గొల్లప్రోలు స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. మాకేమీ లేదు డబ్బు, మాకేమీ లేదు. మేము ఎప్పటికప్పుడు కూలి పని చేసుకుని తినేవాళ్ళు. మేము కూలి పని చేసుకుని తినేవాళ్ళు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం సమీపంలో మిస్సింగ్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైంది. అమలాపురంలో మిస్సింగ్ అయిన 5వ తరగతి చదువుతున్న బాలిక కముజ సుని నిషిత ఆచూకీ ఈరోజు ఉదయం లభించింది. నిన్న సాయంత్రం తన మేనమామ వరుస అయిన పట్టమర్తి మీరా సత్యమూర్తి అలియాస్ చంటి బాలికను పాఠశాల నుండి తీసుకువెళ్లిన ఘటన జిల్లాలో సంచలనంగా మారింది. బాలిక మిస్సింగ్ అయిన విషయం తెలిసిన వెంటనే అమలాపురం పట్టణ పోలీసులు ముమ్మర గాలింపు ప్రారంభించారు. సిఐ వీరబాబు ఆధ్వర్యంలో రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించగా ఈరోజు ఉదయం పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెం వద్ద బాలికను కనుగొన్నారు. డిఎస్పీ టిఎస్ఆర్కే ప్రసాద్, సిఐ వీరబాబు బాలికను కలిసి సురక్షితంగా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. బాలిక ఆచూకీ కనుగొనడంలో నిన్న సాయంత్రం నుండి విశ్రాంతి లేకుండా కృషి చేసిన పోలీసు బృందాన్ని నిషిత కుటుంబ సభ్యులు, పట్టణ ప్రజలు అభినందించారు. పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మేము టెన్షన్ పడుతూ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన కాడి నుంచి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంత స్పీడ్గా తీసుకుని చేశారంటే అది చెప్పడానికి కూడా నేను చెప్పుకోలేనండి. అదే రకంగా నా బంధువులు కానీ, నా మిత్రులు కానీ, నా స్నేహితులు శ్రీని గారు కానీ, రాజేష్ గారు కానీ అందరూ కూడా దీన్ని నైట్ అంతా వాళ్ళ నిద్రాహారాలు మానుకుని తెల్లవారులు డిపార్ట్మెంట్తో సహకరించి నా పాపని మీరందరూ నాకు అందించినందుకు అందరికీ కూడా
చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి నుంచి 6:30 ప్రాంతంలో కముదు రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు, వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు అని సమాచారం మాకు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడు అనే సమాచారం మీద ఒక 2 బృందాలని కాకినాడ పంపించడం జరిగింది. మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక 2 బృందాలని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. గతంలో నేను పీగానవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయిలం కానీ కారుపల్లి కానీ పీగానంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా 1 సెకండ్ కూడా పడుకోలేదు. అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీస్ అధికారులు, మా డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలోఅప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది, అయినా కానీ హైదరాబాద్ ఆపరేటర్తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగింది. మీ అందరికీ తెలుసు, నిన్న సాయంకాలం 5 గంటల సమయంలో మన కముదు రమణ గారి కుమార్తెని, పేరు చెప్పకూడదు మేము, కముదు రమణ గారి కుమార్తె 10 సంవత్సరాలు పాపని స్కూల్ నుంచి ఆమెకి దగ్గర బంధువు అయినటువంటి మట్టపర్తి వీర సత్యమూర్తి అనే యువకుడు ఆమెని అపహరించి 2 వీలర్ మీద ఎక్కించుకుని వెళ్ళిపోయాడని చెప్పి మనకి తల్లిదండ్రుల ద్వారా కంప్లైంట్ అందిన వెంటనే మా పోలీస్ సిబ్బంది, మా టౌన్ సిఐ గారు, టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, అలాగే ఐపోలవరం ఎస్ఐ, ఉమ్మడవరం సిఐ గారు ఇమీడియట్గా కాకినాడలో సెర్చ్ ఆపరేషన్ చేశారు. మొత్తం 4 టీములుగా టోటల్గా సెర్చ్ ఆపరేషన్స్ రాత్రి చేయడం జరిగింది. ఈ చర్చల క్రమంలో ఈ సెర్చెస్ క్రమంలో మాకు ఈ ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన దృష్ట్యా విశాఖ నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు భద్రతా చర్యలలో భాగంగా నగర వ్యాప్తంగా అన్ని ప్రధాన కేంద్రాలు, రద్దీ ప్రాంతాలలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. విశాఖ నగరంలోని అన్ని బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో భద్రతను పటిష్టం చేశారు. మెటల్ డిటెక్టర్లు, బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాల సహాయంతో ప్రయాణికుల లగేజీతో పాటు అనుమానాస్పద వస్తువులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. నగర సరిహద్దులు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను ఆపి అందులోని వ్యక్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ హౌస్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కొత్తగా బస చేస్తున్న వారి వివరాలు, గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా తలదాచుకుంటున్నారేమోనని గాలించారు. పోలీసు అధికారులు ఈ సందర్భంగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురి కావద్దని, పోలీసుల భద్రతా చర్యలకు పూర్తిగా సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా సంఘటనలు ఏవైనా దృష్టికి వస్తే తక్షణమే 112కి డయల్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం పరిధిలో సీతాకోక చిలుకలపై సర్వే పూర్తి చేసినట్లు ములుగు జిల్లా డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. 13 రాష్ట్రాల నుంచి 35 మంది నిపుణుల రీసెర్చ్ స్కాలర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఈ సర్వేలో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన రీసెర్చ్ స్కాలర్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్తో పాటు సర్వేలో పాల్గొన్న ఫారెస్ట్ అధికారులకు సర్టిఫికేట్లు అందజేశారు. సీతాకోక చిలుకల సంచారాన్ని ఫోటోలు, వీడియోలు తీసి అరుదైన 85 రకాల సీతాకోక చిలుకలను గుర్తించారని తెలిపారు.
సీతాకోక చిలుకల సంచారాన్ని బయో ఇండెక్స్గా పరిగణిస్తూ వాటి సంచారాన్ని బట్టి వాతావరణ మార్పులను, అనేక రకాల మొక్కల పునరుత్పత్తికి, జీవ వైవిధ్యానికి, మానవ మనుగడ, మానసిక ఆరోగ్యంపై ఈ సర్వే ఉండబోతుందని ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ చెప్పారు. ఎంత పెద్ద స్కేల్లో ఇట్లా బటర్ఫ్లై సర్వే కండక్ట్ చేయడం దిస్ ఇస్ ఫస్ట్ బటర్ఫ్లై సర్వే నాట్ ఓన్లీ నెహ్రూ నగరం బట్ ఇన్ తెలంగాణ స్టేట్. ఈ ములుగు జిల్లాలో జరిగిన బటర్ఫ్లై సర్వే దిస్ ఇస్ ది ఫస్ట్ బటర్ఫ్లై సర్వే ఇన్ ఎంటైర్ తెలంగాణ స్టేట్ అట్ దిస్ స్కేల్. అంటే ఎంతమంది వచ్చి పార్టిసిపేట్ చేయడం అండ్ ఈ బటర్ఫ్లై సర్వే కండక్ట్ చేయడం, ఇది మొత్తం తెలంగాణ స్టేట్లో ములుగు జిల్లాలో ఫస్ట్ టైం ఇది మొదలు పెట్టడం జరిగింది. ఫస్ట్ బటర్ఫ్లై సర్వే నెహ్రూ నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో నిన్న కంప్లీట్ అయింది. ఈ సర్వే కోసం ఆల్మోస్ట్ ఒక 7 to 8 స్టేట్స్ నుంచి దాదాపు 50 వాలంటీర్స్ వచ్చారు. వాలంటీర్స్, రీసెర్చ్ స్కాలర్స్, ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. ఈ సర్వేలో మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 140 స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటుంది. అవుట్ ఆఫ్ దోస్ 140 స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ 85+ స్పీషీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఈ 2 daysలో రికార్డ్ అవ్వడం జరిగింది. కొన్ని బటర్ఫ్లైస్ది సీజన్ వేరే ఉంటుంది, టైం వేరే ఉంటుంది. కాబట్టి ఈ సర్వే ఇంకా ఫర్దర్ 5 కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం 22వ వార్డుకు చెందిన కోలాబత్తుల లలితాదేవి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం లలితాదేవి చెల్లెలు భర్త ఆకేటి సత్యవిష్ణు కొంతకాలం కిందట తన వద్ద కొంత మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. తనకు రావాల్సిన సొమ్మును ఇవ్వాలని లలితాదేవి పలుమార్లు తన మరిది అయిన సత్యవిష్ణును అడిగింది. డబ్బులు ఇవ్వకపోగా ఆమెపై లేనిపోని నిందలు వేస్తున్నాడని లలితాదేవి ఆరోపించారు. అమలాపురంలోని ఇంటికి వచ్చి ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని కన్నీటి పర్యంతమయ్యారు. జరిగిన ఘటనపై అమలాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు లలిత అండి, పాలపతి లలితాదేవి నా పేరు. నేనండి గత మే నెలలో మా మరిది గారు అయిన ఆకేటి సత్యవిష్ణు అని ఇచ్చానండి. ఆకేటి సత్యవిష్ణు అండి, బొట్టుపారు అండి, మా చెల్లెలు భర్త అండి. మా చెల్లెలు భర్త అయితేనండి 5,60,000 ఇచ్చానండి. అంతేకాకుండానండి వాళ్ళ ఫ్రెండ్కి సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా, యాగా సాయిరెడ్డి అన్న అబ్బాయికి కూడా 2 పాసులు బంగారం డబ్బులు కూడా ఇచ్చానండి. 50,000 ఇచ్చాను. వీళ్ళిద్దరూ ఒకటి అయిపోయింది. నా డబ్బులు నాకు ఇవ్వనండి, చేయనని అన్నారు. ఇష్టం చెప్పుకో అన్నారు. నన్ను మా మరిది కూడా కొట్టాడండి. నన్ను కూడా కొట్టారండి మా మరిది గారు. కొట్టేందుకు కంప్లైంట్ పెట్టానండి. అది తీసుకున్నారు. డబ్బులు అడుగుతానికి వెళ్తానమ్మో, నేను ఇవ్వను, ఏం చేసుకుంటా చేసుకొని అడుగుతున్నాను, నేను ఇవ్వక్కర్లేదని అడుగుతున్నారండి. నేను గతంలో కూడానండి మొన్న విశాఖ వేదికగా ఈ నెల 14, 15న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించి జీవీఎంసీ చేపడుతున్న పలు అభివృద్ధి, సుందరీకరణ పనులను జీవీఎంసీ కమిషన్ కేతన్ పరిశీలించారు. ఈ భాగస్వామ్య సదస్సులో భాగంగా పలువురు ప్రతినిధులు విశాఖ బీచ్ ప్రాంతానికి చేరుకుంటారని తెలిపారు. అందువల్ల విశాఖ బీచ్ను మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా కనిపించేలా అభివృద్ధి పనులు ఉండాలన్నారు. బీచ్లో సుందరీకరణకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా చర్యలు చేపట్టమన్నారు. ఒక లాంగ్ టర్మ్ ప్లానింగ్ క్రితం ఈ సిటీకి బ్యూటిఫికేషన్ చేయడానికి రకరకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏవైతే అసెట్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో బ్యూటిఫికేషన్ చేసిన దానికి, అది ఓన్లీ సిఐఐ సమ్మిట్ వరకు కాదు, ఒక లాంగ్ టర్మ్ పర్పస్కి యూజ్ వచ్చేలాగా మేము సెలెక్ట్ చేసాము. సో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 90 to 95% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. దాంట్లో రోడ్ సంబంధించి కానీ, కొత్త రోడ్ ఫార్మేషన్స్ కానీ, అదేవిధంగా మీడియం డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా గ్రీనరీ సంబంధించి కానీ, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి కానీ, స్ట్రీట్ స్కేపింగ్ సంబంధించి కానీ, పెయింట్ వర్క్ సంబంధించి అన్నీ కూడా కవర్ చేస్తూ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా స్ట్రెంథన్ చేయమని, మరీ ముఖ్యంగా మనకి బీచ్ రోడ్ ఈ సిటీకి ఐడెంటిటీ కాబట్టి, మన ఈ సిటీకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. బీచ్ రోడ్కి వచ్చేసరికి బీచ్ రోడ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్,
అదేవిధంగా బీచ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్ కూడా డ్రా చేయడం జరిగింది. లాస్ట్ ఆల్మోస్ట్ 3 months నుంచి ఒక లాంగ్ టర్మ్ అంటే ఏవైతే అసెట్స్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో బ్యూటిఫికేషన్ చేసిన దానికి అది ఓన్లీ సిఐ సమ్మిట్ వరకు కాదు, ఒక లాంగ్ టర్మ్ పర్పస్కి యూజ్ వచ్చేలాగా మేము సెలెక్ట్ చేసాము. సో దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10 to 15 కేటగిరీస్ ఆఫ్ వర్క్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 90 to 95% వర్క్స్ కూడా కంప్లీట్ అయినాయి. దాంట్లో రోడ్ సంబంధించి కానీ, కొత్త రోడ్ ఫార్మేషన్స్ కానీ, అదేవిధంగా మీడియం డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా గ్రీనరీ సంబంధించి కానీ, ల్యాండ్స్కేపింగ్ సంబంధించి కానీ, స్ట్రీట్ స్కేపింగ్ సంబంధించి కానీ, పెయింట్ వర్క్ సంబంధించి అన్నీ కూడా కవర్ చేస్తూ, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా స్ట్రెంథన్ చేయమని, మరీ ముఖ్యంగా మనకి బీచ్ రోడ్ ఈ సిటీకి ఐడెంటిటీ కాబట్టి, మన ఈ సిటీకి మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీ కాబట్టి దానిపైన ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. బీచ్ రోడ్కి వచ్చేసరికి బీచ్ రోడ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్, అదేవిధంగా బీచ్కి ఒక సెపరేట్ యాక్షన్ ప్లాన్ కూడా డ్రా చేయడం జరిగింది. ఈ లాస్ట్ 3 months నుంచి జీవీఎంసీ ద్వారా ఖచ్చితంగా కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని పబ్లిక్ హెల్త్ నుంచి కానీ, ఇంజినియరింగ్ సంబంధించి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.